పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 10 నుండి 12 వరకు వచనములు మరియు 14వ వచనము. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఈ రీతిగా పలికెను, మీరు ప్రభువునకు విధేయులై ఈ ధర్మశాస్త్రమున విధింపబడిన అతని ఆజ్ఞనెల్లా పాటించి పూర్ణ హృదయముతో అతని వద్దకు మరలివత్తురేని పై దీవెనలన్నీ పొందుకొందురు. నేడు నేను మీకు విధించు ఈ శాసనము కష్టమైనదియు అందుబాటులో లేనిదియూ కాదు. అది ఎక్కడో ఆకాశమున ఉన్నట్టుది కాదు. కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు గాను ఎవరు ఆకాశమునికి ఎక్కిపోయి దానిని కొనివత్తురు అని మీరు అడగనక్కరలేదు. అది మీ చెంతనే ఉన్నది, మీ నోటనే, మీ హృదయములోనే ఉన్నది. కనుక మీరు ఈ శాసనములను పాటింపుడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని హెబ్రీ పత్రికాకారుడు సజీవవంతమైనటువంటిది, చైతన్యవంతమైనటువంటిది, రెండంచులు కలిగినటి ఖడ్గము కంటే కూడా పదునైనటువంటిది, జీవాత్మల సంయోగ స్థానము వరకు కూడా అది దూసుకొని పోతుంది అని పలుకుతున్నారు. దేవుడు మనకు వసగినటువంటి ఈ బైబిల్ గ్రంథం, దేవుని యొక్క వాక్కు, ఇది జీవించుచున్నటువంటిది. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమో, 3000 సంవత్సరాల క్రితమో, 4000 సంవత్సరాల క్రితమో రాసినటువంటిది కాదు. ఆ దేవుడు ఈ వాక్యాల ద్వారా ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఈనాడు మన సమస్యలకి, మన బాధలకి, మన కష్టాలకి, మన వేదనలకి, మన రోగాలకి ఈ వాక్యము సమాధానమిస్తుంది. ప్రియులారా, మనందరి జీవితాలలో కొన్ని సందర్భాలలో మనం అనుభవించాం. ఏమిటి అంటే, మనకు దిక్కుతోచనటువంటి సమయంలో, బాధ, వేదన, ఆవేదనలో ఉన్న సమయంలో మనకి ఎవరో ఒక ఫాదర్ గారు, ఒక ఉపదేశ మాస్టారు, ఒక ప్రసంగికుడు చెప్పినటువంటి ఒక్క దేవుని యొక్క వాక్యం, ఒక్క దేవుని యొక్క వాగ్దానం ఎక్కడ లేనటువంటి ఉత్తేజాన్ని, ఎక్కడ లేనటువంటి ఉత్సాహాన్ని, ఎక్కడ లేనటువంటి ధైర్యాన్ని తీసుకొని వస్తుంది. ఒక్క వాక్యం బైబిల్ గ్రంథము నుండి. కొన్నిసార్లు ఈ దేవుని యొక్క వాక్యాన్ని మన యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టినప్పుడు చాలామంది ఫాదర్ గారండి, ఈ వాక్యం నాకెంతో ఆదరణకరంగా ఉందండి అని చెబుతూ ఉంటారు. నిజమే ప్రియులారా, దేవుని యొక్క వాక్కు సజీవమైనటువంటిది, చైతన్యవంతమైనటువంటిది. అది సజీవంగా ఉంది, మనతో మాట్లాడుతుంది ఇప్పుడు కూడా. నా జీవితంలో జరిగిన చిన్న సంఘటన చెప్తాను. నేను గురువుగా సుమారుగా 10 సంవత్సరాలు అయిన తర్వాత జర్మనీ వెళ్ళడానికి జర్మన్ భాష నేర్చుకుంటున్న సమయంలో నాకు కొంచెం కష్టంగా అనిపించింది, కొంచెం క్లిష్టంగా అనిపించింది ఆ భాష. ఆ సమయంలో నేను నా ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడానికి బైబిల్ గ్రంథము నుండి దేవుడు పలికిన, యేసయ్య పలికిన కొన్ని మాటల్ని పేపర్ మీద రాసుకొని నా టేబుల్ మీద, నా అద్దానికి నా కనబడేట్లకు 2-3 వాక్యాలు పెట్టుకున్నాను. నాకు నిరుత్సాహంగా అనిపించిన వెంటనే ఆ వాక్యాలు చదువుకున్నప్పుడు కొండంత బలం, 1000 ఏనుగుల బలం వచ్చేదండి. ఇది దేవుని యొక్క వాక్కులో ఉన్న మహత్యం. కానీ బిడ్డలారా, అది మనం పొందుకోవాలంటే, ఆ ఆదరణ మనం పొందుకోవాలంటే, వాక్యము నుండి, వాక్కు నుండి మనం ఆ ధైర్యాన్ని మనం పొందుకోవాలంటే ఆ వాక్కును మనం చదవాలి, ఆ వాక్కును మనం పఠించాలి, ఆ వాక్కును మనం ఆలకించాలి. అదృష్టవశాత్తు ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో దేవుని యొక్క వాక్కు, బైబిల్ గ్రంథం అంటే మనకి విరివిగా దొరుకుతుందండి. అది మన చెంతకే వచ్చింది.
ఇప్పుడు ఫోన్లో కూడా బైబిల్ యాప్స్ చాలా ఉన్నాయి, చదువుకున్నట్టు మీకు తెలుసు. ప్రియులారా, ప్రతిరోజు కూడా కొన్ని అధ్యాయాలని బైబిల్ గ్రంథం నుంచి మనం చదివితే మనకు తెలియకుండా మనలో మార్పు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కును పఠిస్తేనే, చదువుకుంటేనే అది మనకు గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం. మనకు తెలియనటువంటి దీవెనలు అది మోసుకొని వస్తుందండి దేవుని యొక్క వాక్కు. ఈనాడు మోషే ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించుకొని 40 సంవత్సరాల పాటు ఎడారి మార్గంగా నడిపించుకొని వాగ్దాన భూమికి అదిగో అల్లంత దూరంలో ఉండగా ఆ ప్రజలకి మరొకసారి ద్వితీయోపదేశాన్ని చేస్తున్నారు, రెండో ఉపదేశాన్ని చేస్తున్నారు. ఆయన నిర్గమకాండములో, లేవియకాండములో, సంఖ్యాకాండములో చెప్పినటువంటి దాని అంతరాన్ని క్రోడీకరించి సింహావలోకనం చేస్తూ వారికి మరొకసారి ద్వితీయోపదేశాన్ని చేస్తున్న కారణం ఏమిటి అంటే, వారు వాగ్దాన భూమిలో అడుగుపెట్టబోతున్నారు. మోషే నెబో పర్వతం మీద పిస్గా అనే శిఖరం మీదకి వెళ్ళి అక్కడ ఆయన కనుమరుగు కాబోతున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి కొన్ని సూత్రాలను ఇస్తున్నారు, కొన్ని మర్మాలు నేర్పిస్తున్నారు. ఈనాడు దానిలో ఒక భాగాన్ని మనం చదువుకుంటున్నాం. ఏమంటున్నాడు మోషే? ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 10వ వచనములో, మీరు ప్రభువునకు విధేయులై ఈ ధర్మశాస్త్రమున, ఈ బైబిల్ గ్రంథములో విధించబడిన అతని ఆజ్ఞలనల్లా పాటించినట్లయితే, మీ పూర్ణ హృదయముతో అతని వద్దకు మరలి వస్తే మీరు సమస్త దీవెనలు పొందుకుంటారు, సమస్త ఆశీర్వాదాలు పొందుకుంటారు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 10వ వచనం. మీరు ఈ బైబిల్ గ్రంథములో ఏర్పాటు చేయబడినటువంటి ఆ ధర్మశాస్త్రానికి, అతని ఆజ్ఞలకి మీరు హృదయపూర్వకముగా లోబడి అతని వద్దకు వస్తే మీరు సమస్తమైన దీవెనలని, సమస్తమైన ఆశీర్వాదాలని సమృద్ధిగా మీరు పొందుకుంటాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఈనాడు నీకు నాకు కూడా ప్రియ దేవుని బిడ్డ. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిగా చదివి ఆ వాక్యాన్ని నువ్వు పాటించటానికి ప్రయత్నం చేస్తే దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క దీవెన నీకు తోడుగా ఉంటుంది, నీకు ఆదరణగా ఉంటుంది. మనలో చాలామంది చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాం. నాకు అర్థం కాలేదు, నాకెవరు చెప్తారు వాక్యాన్ని. మీకు ఒక విషయాన్ని చెప్పనా, బైబిల్ గ్రంథం అండి అత్యంత సరళమైన భాషలో రాయబడింది. కొద్దిగా చదువు వస్తే చాలండి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు నువ్వు చదువుకుంటా వెళితే అదే నీకు అర్థమవుద్దండి. అవును ప్రియులారా. కాబట్టి ఆ విధంగా మాట్లాడేటువంటి వారికి సమాధానాన్ని ఇస్తున్నాడు. నాకు అర్థం కావట్లా, నాకు ఎవరు బోధిస్తారు, ఇది తప్పు ఇది మంచి అని మనకు తెలియదా దేవుని యొక్క వాక్యానుసారంగా? కాబట్టి మోషే ఏమంటున్నాడంటే, నేడు నేను మీకు విధించిన ఈ శాసనం కష్టమైనది కాదు, అందుబాటులో లేనిది కూడా కాదు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు దేవుని యొక్క వాక్కు కష్టమైందేం కాదు, అందుబాటులో లేనటువంటిది కూడా కాదు, అది ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటిది కాదు. మేము ఆ శాసనమును విని పాటించుటకు కాను ఆకాశమునికి ఎక్కిపోయి ఎవరు మా కోసం తీసుకొస్తారు ఆ వాక్యాన్ని? ప్రతి ఒక్కరి ఇళ్లల్లో బైబిల్ ఉంది. ఒక 400-500 రూపాయలు పెడితే మంచి బైబిల్ మన చేతుల్లోకి వస్తుంది. ఇంకా కొంతమంది మనలో, నాకు ఫ్రీగా ఎవరిస్తారు బైబిల్? 2 కేజీలు మాంసం అండి, కోడి మాంసం కాదంటారా? ఒక 1/2 కేజీ వేట మాంసం అండి. బైబిల్ గ్రంథానికి అంత విలువ పెట్టి కూడా నువ్వు కొనుక్కోలేవా? కుటుంబం మొత్తానికి ఒక బైబిల్ కాదు ఉండాల్సింది, ఒక్కొక్కళ్ళకి ఒక బైబిల్ ఉండాలి. కొంటం మాత్రంగా దాన్ని చదవాలి, చదవటం మాత్రంగా దాన్ని పాటించాలి. అప్పుడే దేవుని యొక్క దీవెనలు. మోషే అంటున్నారు, అది కష్టమైనది కాదు, అందుబాటులో లేనటువంటిది కూడా కాదు, అందుబాటులోనే ఉంది మీకు. ఎంతోమంది బోధిస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని.
ఏమంటారంటే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 14వ వచనములో, అది మీ చెంతనే ఉన్నది, మీ నోటనే, మీ హృదయములోనే ఉన్నది, కనుక మీరు ఈ శాసనమును పాటించండి, జీవమును పొందండి, నిత్య జీవితాన్ని పొందుకోండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని చదువుకో, పఠించు, పాటించు. దేవుని యొక్క కృప అద్భుతాన్ని పొందుకో. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఏమంటుందంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనములో, నేను నా బిడ్డల హృదయములపై నా ధర్మశాస్త్రాన్ని ఉంచుతాను, వారి యొక్క హృదయాలపై నా వాక్యాన్ని రాస్తాను అని చెప్పాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్కు ఎంత విరివిగా దొరుకుతుందండి మనకు. ఒకళ్ళిద్దరు చక్కగా వాక్యాన్ని వివరించేటువంటి వారి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వాక్యాన్ని మరలా మరలా వింటే ఎంత దీవెనకరం బిడ్డలారా. మనకి ఇవి వినబుద్ధి కాదు, వేరే ఇవి వినబుద్ధి అయితే. అవునండి, బాధాకరమైన విషయం. సాతాను యొక్క అందమైన, సుందరమైన, ఆకర్షణీయమైన పదాలు మనకు కావాలి. ద్వంద్వార్థాలతోటి, పెడార్థాలతోటి, పాపపు మాటలతోటి 10 నిమిషాలు, రోజుకి 20 నిమిషాలు ఉదయాన్నే వాక్యాన్ని విని ఆ ప్రార్థనలో పాల్గొని ఆ దినాన్ని మనం ప్రారంభించుకుంటే ఎంత దీవెనకరం బిడ్డలారా, ఎంత ఆశీర్వాదకరం మనకి. ఒక చిన్న వాక్యం మీద, దేవుని యొక్క వాక్యం మీద ధ్యానం చేసుకుంటే. కానీ మనకి దానికి సమయం ఉండదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, గంటలు గంటలుండి చూస్తూనే ఉంటాం. ఉప్పు ఉపకారానికి రానటువంటివి, ప్రయోజనం లేనటువంటివి, పాపములోనికి లాగేటువంటి వాటిని చూస్తూనే ఉంటామండి గంటలు గంటలు. ప్రభు అంటున్నాడు, పిల్లారా, దూరంగానేం లేదు నా వాక్యం మీకు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో, నేను నా బిడ్డల యొక్క హృదయములపై నా ధర్మశాస్త్రాన్ని రాస్తాను, వారి మనస్సులపై దానిని రాస్తానంటున్నాడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో, నేను వారి హృదయములలో నా యొక్క ధర్మశాస్త్రమును ఉంచెదను, వారి మనస్సులపై వాటిని రాస్తానంటున్నాడండి. యేసయ్య ఈ లోకానికి వచ్చి అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను కూడా పేతురు గారి వలె యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో పలికినట్లుగా, దేవా, మేము ఎవరి యొద్దకు పోయేదము, నీ వద్ద కలవు నిత్య జీవపు మాటలు. ఆ నిత్య జీవపు మాటలను మనం పొందుకోగలిగితే ఈ ఆధునిక ప్రపంచంలో ఓ మనుషులు, ఫాదర్ నాకు ఒత్తిడి అండి, నాకు శాంతి లేదండి, నా కుటుంబంలో సమాధానం లేదండి. నీవెంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో దాచుకుంటున్నావు, నీ కుటుంబంలో వాక్యాన్ని పఠిస్తున్నావు? ఆత్మపరిశీలన చేసుకో, ధ్యానం చేసుకో. ఆ వాక్యం నీ ఇంటిలో ఉంటే, నీ హృదయంలో ఉంటే, నీ పెదవుల మీద ఉంటే సాతానుడికి నీ మీద అధికారం ఉండదో. దేవుని దీవెనలు అంటున్నాడు ఈ రోజున. దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి చెప్తున్నాడండి ప్రభు. ఇది దేవుని యొక్క వాక్యాన్ని పాటించటం అంత కష్టం కూడా కాదంటండి. మనం ఓ పెద్ద కష్టం అనుకుంటామండి. ఏమంటున్నాడు? ఎవరైతే ప్రభు యొక్క మాటలను ఆలకించి పాటిస్తారో, మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, నా మాటలను ఆలకించి పాటించువాడు రాతి పునాదిపై ఇంటిని కట్టుకున్నటువంటి జ్ఞానవంతుని వలె ఉంటాడంటండి. దేవుని యొక్క వాక్కును పఠించి పాటించువారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు. మనం ఎందుకని దేవుని యొక్క ఆజ్ఞలను పాటించట్లా? దేవుణ్ణి ప్రేమించటల్లా, ప్రేమిస్తున్నాం అని పై పెదవులతో చెప్తున్నాం మనం. మీరు నా ఆజ్ఞలను పాటిస్తే సమస్తమైన దీవెనలు మీకుంటాయి. ఇది దేవుని యొక్క వాగ్దానం. కీర్తనకరుడు పలికాడు కదా ఎంతో స్పష్టముగా,
119వ కీర్తన 105వ వాక్యంలో, ఫాదర్ గారండి ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియట్లేదండి. చాలామంది నన్ను అడుగుతున్నారు, ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప ఇంటి బిడ్డలు, ఉన్నతమైన స్థానం. నేను కూడా బైబిల్ ఆధారంగా నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వారికి మంచి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ మధ్యలో ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చారు. ఎవరు ఏంటని చెప్పనండి, కానీ మీకు కొన్ని సాక్ష్యాలు మీ ముందు ఉంచాలి. ప్రియులారా, ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చారు. అందరూ భర్త, భార్య, పిల్లలు. ఫాదర్ గారండి, మా కుటుంబం ఒత్తిడికి గురవుతుందయ్యా. చాలా మంచి కుటుంబం, ఒత్తిడికి గురవుతుందయ్యా. మేము ఈ పని చేయాలా మాకు అర్థం కావట్లేదయ్యా. దేన్ని వదులుకోలేకపోతున్నాం. 2 కావాలనుకుంటున్నాం, కానీ 2 చేయలేకపోతున్నాం. నేను వారితో కలిసి ప్రార్థన చేసి ఒక అర్ధగంట సేపు వారితో గడిపి బైబిల్ గ్రంథం నుండి దైవ ప్రేరణతో 4-5 వాక్యాలు వాళ్ళకి చూపించాను. వెంటనే వాళ్ళకు నిర్ణయానికి వచ్చేసారండి. ఏమి చేయాల నిర్ణయం? దేవుని యొక్క వాక్కు మనకు నిర్ణయం చేసే శక్తినిస్తుందండి. ఎందుకంటే 119వ కీర్తన 105వ వచనంలో చెప్పినట్లుగా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. మన జీవితాలకు వెలుగుగా ఉంటుంది. మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎలా మనకు నేర్పిస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్కు మార్గాన్ని చూపిస్తుంది, మంచి నిర్ణయాలు తీసుకున్నట్లుగా చేస్తుంది. పిల్లల విషయంలో, పెళ్లి విషయంలో, చదువుల విషయంలో, ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో, నిర్ణయం తీసుకునే విషయంలో దేవుని యొక్క వాక్కు మనకి మార్గాన్ని చూపిస్తుంది. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, కళ్ళు మూసుకొని ఏలు పెట్టి వాక్యాన్ని చదివి అయిపోయింది అనుకోమాకండి. ఇది మాత్రం నేను ఒప్పుకోను. లాటరీ కాదండి దేవుని యొక్క వాక్యం. అది నిరంతరం చదువుకోవాలి. దేవుని యొక్క వాక్కు జీవితాలను మారుస్తుందండి. నా జీవితంలో నేను గురువుగా 100ల కొద్దీ జీవితాలని దేవుని యొక్క వాక్కు మార్చటాన్ని చూశాను. చదువుకునే పిల్లలు, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారు, వివాహమైనటువంటి వారు, పెద్దవారు, చిన్నపిల్లలు, ఎంతోమందికి ఏమీ లేదండి, దేవుని యొక్క భయముతో ఉన్నటువంటి వారికి ఆదరణకరమైన వాక్యాలను ఇస్తుంది. దారి తెలియనటువంటి వారికి మార్గాన్ని చూపిస్తుంది. ఎంతో ఆదరణ, దీవెన లేనటువంటి వారికి గొప్ప దీవెనగా ఉంటుంది దేవుని యొక్క వాక్కు. ప్రియబిడ్డ, ఇదిగో దేవుని యొక్క వాక్కు ఈ విధంగా సెలవిస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల నూతన సృష్టి. ప్రభు అంటున్నాడు కదా ప్రియులారా. 15వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం, ఎవడు నా యందు ఉండునో నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడంటున్నాడు. ఎంత గొప్ప దీవెన! నేను లేక ఎవడు ఏమీ చెయ్యజాలడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆ దేవుని యొక్క వాక్యమే మన యొక్క సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తుందండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, అధైర్యంగా ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు, దారి తెన్ను తెలియనప్పుడు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు అనుగ్రహించు శక్తి చేత ఎట్టి పరిస్థితిని ఎదుర్కొనే బలము నాకున్నది. యేసయ్య ఇచ్చే బలం. వాక్యం చూడండి ఎంత శక్తివంతమైందో. కొన్నిసార్లు వాగ్దానాలు, నూతన సంవత్సరం రోజున అప్పుడప్పుడు వాగ్దానాలను చూస్తాం. మంచిదే, అది దేవుని యొక్క బైబిల్ గ్రంథం నుంచి దేవుడిచ్చినట్టు వాగ్దానాలు. అవి చదువుకొని వాటి నుండి ఆదరణ, బలాన్ని పొందుకోవటం చాలా మంచిది. కానీ జాగ్రత్తగా ఆలకించండి. మన యొక్క బైబిల్ పఠనం అనేటువంటిది దాని వరకే పరిమితం కాకూడదు. లోతుగా ఉండాలి, అర్థం చేసుకోవాలి, ఆ వాక్కు చేత దీవించబడాలి మనం. ప్రియులారా, దేవుని యొక్క వాక్కు మోషే ప్రవక్త 30వ అధ్యాయంలో పలికినట్లుగా
దానిని చదివి పాటించువాడు సమస్త దీవెనలు, సమస్తమైన ఆశీర్వాదాలు పొందుకుంటాడు. ఈరోజు మనం ఒక తీర్మానాన్ని చేసుకుందాం. రోజుకి కొన్ని అధ్యాయాలు, కొన్ని వచనాలను చదివి ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అటువంటి ఆశ, దేవుని యొక్క వాక్యం మీద మనకి ఆశని కలిగించమని దేవుని వేడుకుందాం బిడ్డలారా. దేవుని యొక్క వాక్కును చదవాలనే కోరిక, తపన కలిగించమని దేవుని వేడుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీ వాక్యము సజీవమైనది, చైతన్యవంతమైనది. మా జీవితాలను మారుస్తుంది నాయన. మా బ్రతుకులకు బాటలు వేస్తుంది నాయన. మా జీవితాలకు మార్గాన్ని, గమ్యాన్ని చూపిస్తుంది. ఈనాడు మీరు మాకు మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన దీవెనల గురించి, వాగ్దానాల గురించి, వాక్యాన్ని చదివి పాటించి ధర్మశాస్త్రమునకు లోబడితే పొందుకునేటువంటి శ్రేష్టమైన దీవెనల గురించి మాట్లాడుతున్నాడు. మేమందరము కూడా నీ వాక్యాన్ని పఠించి పాటించేలాగా మమ్మల్ని దీవించండి దేవా. ఈనాడు ప్రత్యేకంగా నాకు తెలిసినట్టు 2 గురువులు అనారోగ్యంతో బాధపడుతున్నారయ్యా. గుంటూరు మేత్రాసనం నిఖిల్ ఫాదర్ గారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. యవ్వన ప్రాయంలో ఉన్నాడు ప్రభువా నీ గురువై 1 సంవత్సరం అవుతుంది నాయన. నీ బంగారు హస్తముతో, నీ గాయపడిన హస్తముతో, నీ పరిశుద్ధుని, నీ అభిషిక్తుని తాకండి నా ప్రభువా. నీ సేవలో అతనిని ఇంకా వాడుకొనండి ప్రభువా. విజయవాడ మేత్రాసనంలో అనారోగ్యంతో బాధపడుతున్న మరొక గురువు కొరకై ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఫాదర్ గారిని దీవించండి. యవ్వన ప్రాయంలో ఆ గురువు నీ కొరక ఇంకా భారముతో సేవ చేసే అవకాశాన్ని ఇవ్వండి నా తండ్రి. మా బలహీనతలను కాదు ప్రభువా, నీ కృపను మా మీద కుమ్మరింపచేయండి. నీ అభిషిక్తులను కాపాడండి నాయన. సాతానుడు మధ్యలోనే నీ గురువులను తీసుకుని వెళ్ళకుండా నువ్వు కాపాడు నా తండ్రి. నీ గాయపడిన హస్తాలతో ప్రభువా, నీ పరిశుద్ధ రక్తంతో గురువులను శుద్ధి చేయండి నాయన. ఎంతోమంది బిడ్డలు ప్రభువా, విశ్వాసులు అడిగి ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కృపా, నీ శక్తి, నీ దీవెన, నీ గాయపడిన హస్తాలతో వారిని తాకి వారికి చూపించండి. మా కొరకే ప్రార్థించండి అని వివిధ రకాలంటి తలంపులతో ఈనాడు నాకు ఫోన్ చేసినట్టు 3 ప్రభువా, ముఖ్యంగా వారికి తండ్రి వారి కొరకే ప్రార్థన చేయమని అడిగగా, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కొరకే ప్రార్థన చేయమని మరొకళ్ళు అడిగి ఉన్నారు. మరొక వ్యక్తి ప్రభువా పెరాలసిస్తో బాధపడుతున్నాడు అన్నారు. వీరు మాత్రమే కాక ఎంతోమంది అడిగి ఉన్నారు. ముఖ్యంగా ప్రభువా వారి కుమారులు కుమార్తెల మారు మనస్సు కొరకై, మంచి ప్రవర్తన కొరకై ప్రార్థించమని అడిగి ఉన్నారు. వారందరిని దీవించండి నాయన. ముఖ్యంగా డిఎస్సి విషయంలో ప్రార్థించమని అడుగుతున్నారు. జాబుల కొరకే ప్రార్థించమని ఎంతోమంది మెసేజ్లు ఉంటున్నారు. వారందరిని దీవించండి నాయన. పిల్లల చదువుల కొరకే ప్రార్థించమని అడుగుతున్నారు. దీవించండి. రైతులు పంటలు పొలాలలో వేసేటువంటి రోజులు ప్రభువా, సకాలంలో మంచి వర్షాన్ని, మంచిగా పంటలను వారికి దయచేయండి. రైతులను దీవించండి. ఉద్యోగం చేసుకునేటువంటి వారిని ఆశీర్వదించండి. మరొకసారి మా కొరకు ప్రార్థించండి అని అడిగిన ప్రతి బిడ్డను దీవించమని ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఈ పరిచర్య కొరకై వారి వంతు సహకారాన్ని, ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు ప్రత్యేకంగా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.